హాయ్ అండి. వెల్కమ్ టు దక్ష వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజైతే కనుక పెరుగు చట్నీ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నానండి. ముందుగా ప్యాన్ పెట్టుకొని పచ్చిమిర్చి వేసుకొని కావాలంటే ఎండుమిర్చి కూడా వేసుకోవచ్చండి. వేయించుకొని పక్కన పెట్టుకొని బౌల్ తీసుకొని దాంట్లో పచ్చిమిర్చి, జీలకర్ర, సాల్ట్ వేసుకొని చూపించిన విధంగా మెత్తగా ఎలా పీసితే కనుక మెత్తగా పేస్ట్లా అయిపోతుందండి. దాంట్లో కావాల్సినంత పెరుగు వేసుకొని మొత్తం అంతా కలిసేటట్టు బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలండి. మళ్ళీ ప్యాన్ పెట్టుకొని దాంట్లో పోపులు వేసుకోవాలండి. పచ్చెనపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని కొంచెం పసుపు వేసుకుని దాంట్లో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా వేసుకొని దోరగా వేయించుకోవాలండి. మళ్ళీ కలిపి పెట్టుకున్న పెరుగులోకి కొంచెం పసుపు వేసుకొని సాల్ట్ వేసుకొని బాగా కలిసేటట్టు కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఇలా చూపించిన విధంగా కలుపుకోవాలండి. కావాలంటే చిక్కగా అయినా చేసుకోవచ్చు, కావాలంటే పలుచగా అయినా చేసుకోవచ్చు అండి. మనం పోపు పెట్టుకున్నాం కదా, పోపును కూడా వేసేసుకొని బాగా కలుపుకొని మళ్ళీ కొంచెం పైన ఉల్లిపాయలు వేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. వేసవిలో తింటే కడుపు చాలా చల్లగా ఉంటుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి. మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. చూస్తున్నారు కదండి, ఎంతో టేస్టీ అయినా మజ్జిగ చారు రెడీ అయిపోయిందండి. కావాలంటే పలుచగా కూడా చేసుకోవచ్చండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.